అప్పుడు తీసి సైడ్కి పెట్టుకోవాలి. పాస్తా విత్ సేమియా మంచిగా ఉడికిన తర్వాతకి ఇలా తీసుకొని సైడ్గా సపరేట్గా ఒక గిన్నెలకి డంప్ చేసుకోవాలి. డంప్ చేసుకున్న తర్వాతకి దానికి మంచిగా మసాలా పట్టించేసుకోవాలి. అంటే సపరేట్గా కాదు, మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడి చేసుకొని. నేను ఈరోజు గ్యాస్ అయిపోయింది, అందుకనే రైస్ కుక్కర్లో ప్రిపరేషన్ చేస్తున్నా. గ్యాస్ లేకపోయినా ఇవాళ రేపట్లో రైస్ కుక్కర్లో ప్రతి ఒక్కటి వండుకోవచ్చు, చేసుకోవచ్చు, బాగుంటుంది. పాస్తా విత్ సేమియా, దాంట్లోకి ఎగ్ ఫ్రై, ఆసమ్ టేస్ట్ ఉంటుంది అసలు. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, సూపర్ అనిపిస్తుంది, మంచి ఫీల్ వస్తుంది తింటుంటే. ఏ టైంలో అయినా తీసుకోవచ్చు, స్నాక్స్ కిందికైనా బ్రేక్ఫాస్ట్ కిందికైనా దేని కిందికైనా తీసుకోవచ్చు.